బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, శ్రావణ మాసం కంప్లీట్ అయిపోతుంది. అవుతూ కూడా అమావాస్య అత్యంత చాలా పవర్ఫుల్ గా సోమవారం వస్తోంది. అందరికీ తెలిసిందే, సోమవారం అమావాస్య వస్తే సోమావతి అమావాస్యగా పిలుస్తారు. అలాగే ఈ అమావాస్యను మనం పోలాల అమావాస్యగానో లేకపోతే పోలాంబ అమావాస్యగా కూడా జరుపుకుంటాం. కాబట్టి మరి ఈ అమావాస్య వైశిష్ట్యాన్ని ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏమైనా రెమెడియల్ మెజర్స్ ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటారా, ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించడం కోసం? రైట్. ఇక్కడ మనకి మామూలుగా మన దేవతలతో పాటు మన హిందూ ధర్మంలోకి వచ్చేప్పటికి ఈ గ్రామ దేవతల్లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఈ పోలేరమ్మ, పోతురాజు వీళ్ళిద్దరూ కూడా చాలా మందికి తెలిసిన వాళ్ళు. సో పోలేరమ్మని మనం నెమ్మదిగా పోలాలంబ అయింది అని చెప్పి పురాణ కథనం అనుకోండి. అయితే ఇక్కడ ఈ ఏదైతే మనం ఈ పోలేరమ్మ అనుకోండి లేదా పోలాలంబ అనుకోండి, ఈ సోమవారం అమావాస్య అనేది కాకుండా మామూలుగా చెప్పాలి అంటే కనుక అది భాద్రపద మాసం ఇంకా మొదలు కాబోతోంది. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం మరి వీటిలోకి వెళ్తాం కదా, ఇంకా తర్వాత ఇదే భాద్రపదంలో మనం పితృదేవతలను అర్చించడం అనేది వస్తుంది. మహాళయ పక్షాలు వస్తాయి, చాలా అద్భుతంగా. సో దానికి ముందుగా ఏంటంటే ఇక్కడ ఈవిని మనం గనక అర్చించడం వల్ల జరిగేది ఏంటి అంటే కనుక ఇక్కడ చాలా మంది కొంతమందికి అలవాటు ఉన్న వాళ్ళు కంద పిలకతో చేస్తారు. సో ఆ కంద పిలకనే పోలేరమ్మగా భావించి మనం పూజ చేయటం అనేది ఉంటుంది. అది అసలు చేయవలసిన విధానం, పద్ధతి. మాకు తెలియదు, ఇప్పటిదాకా మేము ఎప్పుడు చేయలేదు అనుకున్న వాళ్ళు చేయొచ్చా? రెండు తెచ్చుకుంటారు పిలకలు కదండి. ఆ పిలకలు తెచ్చి అంటే ఇందాకే చెప్పాను కదా, ఎప్పుడైనా సరే ఒక పోలేరమ్మ ఉన్నప్పుడు పక్కన పోతురాజు అంటాడు. ఇంకో బుజ్జిది అయితే అదని అనుకోవాలా? సో ఇక్కడ మెయిన్ అయితే పోలేరమ్మ అనుకోండి. సో అందుకని ఆ రకంగా ఈ కంద పిలకల్ని ఆరాధించడం అనేది ఖచ్చితంగా మనకి భాద్రపద మాసంలో శుభాన్ని ఇస్తుంది అని చెప్పి. తర్వాత రెండోది ఏంటంటే ఈ పితృదేవతలకి నివేదన చేసే దాంట్లో ఎప్పుడు కూడా కంద అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ రకంగా ఎక్కువ ఆనందము, సంతృప్తి లభిస్తాయని చెప్పి దానికి అనుగుణంగానే మనం అన్ని కూడా ఏదో రకంతో వాటన్నింటినీ చేర్చుకుంటూ వచ్చాం మన ఈ హిందూ దాంట్లో. కరెక్ట్. అయితే ఎలా ఆరాధన చేయాలి కంద పిలకలతోటి? అది ఈ కంద పిలకలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎలాగైతే అంటాం, ఇప్పుడు పసుపు గణపతిని ఎలాగైతే భావిస్తామో అలా కంద పిలకలకి మనం ఈ పసుపు కుంకుమ అనేది పూయాలి. పూసి వాటి దగ్గర ఏంటంటే ఇలాగే మనం బియ్య పిండితోనే ఒత్తులు అదే దీప జ్యోతులు వెలిగించడం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ ఇదే రోజు పోలాలంబ అమావాస్య లేదా పోలేరమ్మ అమావాస్య అనేది ఏదైతే ఉంటుందో నిజానికి ఏంటంటే కనుక ఇక్కడ దీన్ని మనం రైతుల పండగ అని కూడా చెప్తారు. ఎందుకంటే ఇక్కడి నుంచి మనకి వర్షాలు వచ్చాక మళ్ళీ కొత్త మొలకలు బిగినవటం అనేది ఉంటుంది కదా, అందుకని ఇక్కడ రైతు పండగనే అది నెమ్మదిగా మనం ఈ పోలేరమ్మ అనేది అంటే ఇక్కడ ప్రధానంగా చెప్పాలి అంటే కనుక రైతుల కోసం ఉద్దేశించిన పండగ కూడా. అందుకని ఈ రోజుతో వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక ఎద్దులకి కొద్దిగా ఉప్పు తినిపిస్తారు. నాకిస్తారు అంతే, అవి తిన్నా తినకపోయినా నాకు ఇస్తాం అనేది ఒక సంప్రదాయం ఈ వ్రతంలో. సో అందుకని అక్కడి నుంచి ఏంటంటే అవి వాళ్ళకి మరి జీవనాభివృద్ధి అనేది మనకి వాళ్ళని గౌరవించడం అనేది అనుకోండి. సో కృతజ్ఞత. సో అందుకని ఖచ్చితంగా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా ఇది ఖచ్చితంగా చేయాల్సింది. అసలు మామూలుగా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు కానీ మన పట్టణ ప్రాంతాల్లో అయితే తక్కువే. ఈ పోలేరమ్మ ఈ పోలాలంబ వ్రతం అనేది చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు మీకు కొన్ని వ్రతాలతో పోలిస్తే. కానీ ఎవరి శక్తి అనుసారం వాళ్ళు ఈరోజు కనీసం అంటే పూజాధికారులు ఏవి రాకపోయినా కనీసం ఒక 2 కంద పిలకలు తెచ్చి వాటినే మనం పోలేరమ్మగా భావించి మీ ఇంట్లో వండుకున్న పదార్థాలని దాన్నే మహానివేద్యంగా పెట్టేయచ్చు. కాదు సాధారణంగా ఎప్పుడైనా సరే ఇలాంటి గ్రామ దేవతలకు ఎప్పుడు కూడా ఖచ్చితంగా పెరుగన్నం అనేది ఇష్టపడతారు. సో అంటే శాంతి కూడా మనకి మెయిన్. ఎందుకంటే వీళ్ళందరూ ఎంతో కొంత తామసం కదా, ఆ తామసం చల్లారాలి అంటే కనుక ఇలాంటి శాంతి పదార్థాలు ఉంటాయి. సో అందుకని వాళ్ళు ఇంకా కోపాన్ని హెచ్చరిలేవు కాకుండా ఇలాంటి శాంతి పదార్థాలు పెట్టడం అనేది అందుకే ఉంటుంది. సో అందుకని పెరుగన్న నివేదన చేస్తే చాలు.
ఇంకేమి మిగతా వాళ్ళకి చేసినా చేయకపోయినా. ఆ పిల్లకల్ని ఏం చేయాలి పూజ అయిపోయిన తర్వాత? పూజ అయిపోయిన తర్వాత వాటిని అంటే జనరల్గా అయితే కొంతమంది వండుకుంటారు కానీ అది తప్పు. వండుకోకూడదా? వండుకోకూడదు. మరి ఏం చేయాలి? ఏదైనా ఇలా నిర్మాల్య ప్రదేశాల్లో వాటిలో వేసేయ్. పడేయటం అనేది అంటే ఇప్పుడు మనకి 2 వస్తాయి. తర్వాత వచ్చేప్పుడు ఇదే సేమ్ మనకి ఈ గణపతి నవరాత్రుల్లో పాల వెల్లికి కట్టేవి ఉంటాయి కదా! ఆ పళ్ళు రకరకాల అవి. పళ్ళు. అవి నిమజ్జనం చేయాలని కొంతమంది చెబుతారు. తినేయచ్చు అని కొంతమంది చెబుతారు. ఏం చేయాలండి ఇంతకి? తినేయచ్చు అని. తినేయచ్చా? అంటే మనం మళ్ళీ వాటిని ఏం చేయాలి ఇంతకి? తినేయాలా నిమజ్జనం కానీ చేయాలి? నిమజ్జనం అనేది కరెక్ట్. రైట్. ఆ ఔషధాలు ఏవైతే ఉన్నాయో అవి నీళ్ళల్లో కలిసి నీళ్లు పరిశుభ్రం అవుతాయి అనేది కాన్సెప్ట్. అంతేగా మెయిన్ అది కాక ఇక్కడ మనం అంతా కూడా ఏదైతే ప్రకృతిని మానవ జీవితాన్ని సమతుల్యంలోకి తీసుకురావటం. సో అందుకని ఖచ్చితంగా ప్రకృతికి అది ఏమంటాం భూతదయ అంటాం దీన్ని. అవును. జంతువులకి ఇచ్చేది అది ఆ దయ వేరు ఈ దయ వేరు ఇలాగ అన్నిటికీ కూడా మనం సమానంగా ప్రేమించడం. మనకి పంచభూతాలే కదా మనకి. అందులో పాలవెల్లిలో కట్టేసిన కూడా తినేయక్కర్లా. రైట్. రైట్ అండి. అది ఇంకో కాన్సెప్ట్. ఇక్కడ మనం మరి ఈ రోజు ఏదైనా జపించవలసింది ఉందా అమావాస్య రోజు కదా అనేది. కానీ పూజతో సంబంధం లేదు. ఒకవేళ పూజ చేసేసుకున్నాము అయినప్పటికీ మరి ఏమైనా చదవాలి అని అది కదా నేననేది. ఇప్పుడు మనకి ఏదైనా సరే అమ్మవారికి సంబంధించి చదువుకోవటం అనేది ఒకటి. తర్వాత పోలేరమ్మ అష్టోత్తరం అనేది అంత తొందరగా లభ్యం కాదు. సో అందుకని అంత ఈజీగా అయితే దొరకదు అది. సో కొద్దిగా వెతికి పట్టుకోవాల్సి వస్తుంది. సో అందుకే అది దొరికే అష్టోత్తరం అయితే కాదు. సో మామూలుగా అయితే ఆమెకి ఏమంటే మామూలుగా తేలిగ్గా ఓం నమో భగవతే పోలేరంబాయ నమః అనుకోవడమే తప్ప వేరే మార్గం లేదు. సో అదొకటి. కానీ మనం చెప్పేది ఏది అంటే కనుక ఖచ్చితంగా పార్వతీదేవి కోసమే చెప్తాం. ఎందుకంటే ఎన్ని అంశాలు ఉన్నా కూడా ఇవన్నీ పార్వతీ అంశగానే మనం భావించి పూజించడం అనేది ఎప్పటి నుంచో చేస్తున్న విధానం. సో అందుకని ఇక్కడ పోలేరంపైన కూడా మనం చేయాల్సింది అయితే కనుక గౌరీదేవి గాని భావించి ఓం క్లీం గౌరీదేవ్యే నమః, ఓం క్లీం గౌరీదేవ్యే నమః అనేది వాళ్ళు 27, 54, 108 వాళ్ళ ఇష్టం చదువుకోవటం. తర్వాత ఇందాక చెప్పాం కదా, ఎప్పుడైతే మనం ఒకవేళ ఓం క్లీం గౌరీదేవ్యే నమః అనేది పెట్టామో అక్కడ వీరు ఒకవేళ పెరుగు అన్నం తర్వాత వండగలిగితే కనుక మినపగారెలు నివేదన చేస్తే చాలా మంచిది. సో ఈ మినపగారెలేమో అదొకటి, ఇంకా అన్నప్రసాదంలో పెరుగన్నం ఒకటి. ఈ 2 పెడితే అంతకంటే ఏం అవసరం లేదు. ఈ 2 రకాలుగా చేసుకుంటే సరిపోతుంది. రైట్, బ్యూటిఫుల్ అండి. అలాగే ఒకవేళ ఇవన్నీ ఏమీ చేయలేకపోతున్నాం, మీరు చెప్పినటువంటి నామాన్ని కూడా కాకుండా స్విచ్ వర్డ్ రూపంలో ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా, ఈ అమావాస్యకి సోమవారం వస్తోంది కాబట్టి ఏదైనా చెప్తారా స్విచ్ వర్డ్ కి సంబంధించి? ఇక్కడ మనం దీంట్లోకి వచ్చేప్పటికి స్విచ్ వర్డ్ అనేది ఏదైనా కూడా దీనికి అది ఏదైనా ఒక బీజాక్షరం క్లీమ్ అంతే. ఓం క్లీం ఓం క్లీం ఓం క్లీం అంతే. సో మామూలుగా విడిగా బీజాక్షరం అయితే దీనికి ఏమంటాం సూటబుల్ ఏది లేదు. ఓకే, ఓం క్లీం అనుకోండి. ఓం క్లీం ఓం క్లీం ఓం క్లీం అనుకోండి. సో అంతకంటే వేరేది లేదు. రైట్. మరి క్లీం అని అనుకునే పరిస్థితి ఉంటే కనుక పీరియడ్స్ లో ఉన్నప్పుడు అనుకోవచ్చా? అనుకోవచ్చు, దానికేం పర్వాలేదు. దీని ఏం దేవతను చేర్చం కదా, పర్వాలేదా? పర్వాలేదు. క్లీం అంటే కృష్ణుడి మంత్రంగా అని కూడా చెప్తూ ఉంటారు. అనేక మంది దేవతలకి కూడా అది మంత్రంగానే ఉంటుంది. సో శ్రీకృష్ణుడు ఆరాధనలో ఉన్న వాళ్ళు కొంతమంది ఈ రజో దోషాలని పాటించరు కూడా. ఓకే, రైట్ సార్. మొత్తానికి సోమావతి అమావాస్య లేదా పోలాల అమావాస్య వస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్యను వినియోగించుకుని ఎటువంటి సమస్యలు అధిగమించచ్చండి ఇట్లాంటి ఇప్పుడు పోలేరమ్మకి మనం చెప్తున్నాం. ఒకటి ఏంటంటే సామాజికంగా చూసినప్పుడు అయితే కనుక పంటలు బాగా పండటం అనేది, వర్షాలు ఒకటి సరిగ్గా కురవటం అనేది. మరి అదే రకంగా చూసినప్పుడు ఖచ్చితంగా మన ఇంటి యొక్క ధాన్య సంపద వృద్ధి చెందటం, అంటే ఇంట్లో అన్న కరువు లేకుండా ఉండటం. చాలా మందికి మరి కొంతమందికి రెక్కాడితే కానీ డొక్కాడదంటే వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు అన్నాన్ని వెతుక్కోవాలి. సో అలాంటి వాళ్ళకి కూడా సమృద్ధిగా అన్నం దొరకడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతే, తప్పకుండా వాళ్ళు వాడుకుంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో కూడా ఈ ధాన్యాభివృద్ధి జరుగుతుంది. ధనాభివృద్ధి కన్నా కూడా ధాన్యాభివృద్ధి జరుగుతుంది. రైట్ అండి, అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు. నమస్కారం అండి.